సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, షర్మిలా రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఎన్నికల ప్రణాళికలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి ఈ మహాలక్ష్మి కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్రోచర్ని అఫీషియల్ గా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ కూడా ఆవిష్కరిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోవాలి. ఈనాటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సమావేశానికి విచ్చేసినటువంటి ఉక్కు డిక్లరేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బహిరంగ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని తర్వాత ఒక లైట్ వెయిట్ అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాగల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన న్యాయ సాధన సభ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాదిగా మీరు తరలి వచ్చి రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మీ ఉక్కు కర్మాగారాన్ని ఆనాడు త్యాగాల పునాదుల మీద సాధించుకున్న మీరు ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఈ కార్యక్రమంలో పెద్దలు రఘువీరారెడ్డి గారు సిడబ్ల్యూసి మెంబర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, అడుగడుగున ఆయనను వెన్నంటి నిలబడ్డ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు పల్లం రాజు గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు నారాయణ గారు, సిపిఎం నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రుడు రుద్రరాజు గారు, అదేవిధంగా మండల పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు. హైదరాబాదు నగరంలో, తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంతం అవుతుందో, వేలాది మంది వచ్చి అండగా నిలబడతారో ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాదు నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. వాస్తవంగా నేను ఈ సభకు రావాలనుకున్నప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు కదా, మీరెళ్ళి సభ వైఫల్యం చెందితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా అని. అంటే నేను ఒక మాట చెప్పిన వాళ్లకు, వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం, విశాఖ ఉక్కును కాపాడాలనే ఉక్కు సంకల్పం కోసం షర్మిలమ్మ సభ పెడితే తప్పకుండా ఆయన అభిమానులు అందరూ అక్కడికి వస్తారు, అండగా నిలబడతారని నేను వారికి చెప్పిన ఆ నమ్మకం, విశ్వాసం డాక్టర్ వైఎస్ఆర్ మీద మీరు చూపించి షర్మిలమ్మను ఆశీర్వదించి విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా.
మిత్రులారా, భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కానీ మన హక్కుల కోసం, మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్ళను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రం జరిగేటప్పుడు కౌరవులు, పాండవులు వేరు వేరు, వాళ్ళ మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు పోరాటం వేరు. కానీ వాళ్ళ మీదికి ఎవరైనా దండెత్తుతే వాళ్ళు 105 అయి అందరూ కలిసికట్టుగా నిలబడి వాళ్ళ ప్రాంత ప్రజల్ని, వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి కొట్లాడేవాళ్ళు. ఇవాళ కూడా మిత్రులారా, చాలామందికి అనుమానాలు ఉండొచ్చు, అపోహలు ఉండొచ్చు, వైఎస్ఆర్ వారసులు ఎవరు అని. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వైఎస్ఆర్ సంకల్పాన్ని నిలబెట్టేటోళ్ళే వైఎస్ఆర్ వారసులు అవుతారు తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ గారి యొక్క ఆఖరి కోరికకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఏ రకంగా వైఎస్ఆర్ వారసులు అవుతారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి నిశితంగా గమనిస్తున్నా. ఈ ప్రాంతానికి ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు. కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు. 10 ఏళ్ళైనా మీ పోలవరం పూర్తి కాలే, 10 ఏళ్ళైనా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎక్కడంటే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు దాపురించింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఆనాడు ఈ తెలుగు రాజకీయాల నుంచి, ఈ తెలుగు నేల నుంచి నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా, కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి
చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర టెండల్లో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలైన వర్గాల కోసం, ఆదివాసుల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం,